అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టినారో, ఎక్కడెక్కడైతే మా కార్యకర్తలని ఇప్పటికీ కూడా మంచి నిరియకుండా కూర్చోబెట్టినారో అలాంటి కార్యకర్తలందరూ కూడా బేషరతుగా విడుదల చేయాలి. ఏదైతే మీరు అరెస్ట్ చేసి కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి రోడ్ల మీద వదిలేసారో అలానే మా కార్యకర్తలను కూడా అంతే గౌరవపదంగా వదలాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరికైతే దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మొదటి దాడి కాదన్న, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ మీకు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ పైన చేసినటువంటి దాడి మొదటి దాడి కాదు. గతంలో మా భానుప్రకాష్ అన్న గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒకసారి దాడి జరిగింది. నేను అధ్యక్షుని అయిన తర్వాత 2-3 సార్లు దాడి జరిగింది. అది మీ అందరూ కూడా తెలుసు. మేము మా అంతలో మేము లా అండ్ ఆర్డర్ని మేము చెడగొట్టే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టడానికి మేము గతంలో ఎప్పుడు కూడా మేము ప్రయత్నం చేయలేదు. ఈరోజు కూడా మా యొక్క కంట్రోల్లో ఉండి మా మీద జరిగినటువంటి దాడిని మేము తెలియజేసినమే తప్ప ఎక్కడ కూడా మిస్యూజ్ ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మొరబెట్టుకుంటున్నారు కదా, మా ప్రియాంక గాంధీని అలా అన్నారని చెప్పేసి. మరి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నటువంటి కార్యకర్తలంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే ఆయన మాట అన్నారు కాబట్టి మేము దాడి చేసి చూపిస్తామంటే మరి రాజ్యాంగం మీద ఎవరికి మర్యాద ఉన్నది, ఎవరికి దాని మీద చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఆ కార్యకర్తలు ఆలోచించాలి. ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బీజేవై కార్యకర్తలందరూ కూడా మీరు కూడా అదే దాడి చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా మేము పిలుపునివ్వట్లేదు. మా సంజయ్ నగర్ కావచ్చు, మా కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎక్కడ కూడా దాడికి ప్రతి దాడి మన యొక్క విధానం కాదు. మనం సమాధానం చెప్పాలి అంతే, మన యొక్క నిరసన తెలపాలంటే అది మా యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం, విధానం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి ఇంగిత జ్ఞానం కనుక ఉన్నట్లయితే, కొంచెమాన దేవుడు బుద్ధి కనుక ఇచ్చినట్లయితే అలాంటి కార్యకర్తలను కూర్చోబెట్టి బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. వారు అలాంటి దాడులు కనుక ముందుకు తీసుకపోతే మేము కూడా సోయి తప్పిడం అనుకోండి, రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవ్వడు కూడా బతికి బట్టగట్టాల్సినటువంటి అవసరం ఉండకుండా వారి యొక్క మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు మేము చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, శాంతియుతంగా చేసినటువంటి నిరసన ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మేము సమర్థించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే అనిశ్చితంగా చేసినటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఎండగడుతూనే ఉంటాం. జిల్లాలలో కానీ రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను.